సాగర్దుర్గ హాస్పిటల్లో చూశాను. అప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ హేల్ అండ్ హార్టీగానే ఉంది, కానీ ఆక్సిజనేషన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. యంగ్ ఉమెన్. సో లంగ్స్లోనేమో న్యూమోనిక్ ప్యాచ్ లాగా ఉంది. సో నేను వెంటనే ఇది స్వైన్ ఫ్లూ H1N1 సస్పెక్ట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఏంటంటే ఏ ఊపిరితిత్తుల డిసీజ్ అయినా అది H1N1 న్యూమోనియా, స్వైన్ ఫ్లూ న్యూమోనియా కావచ్చు, మామూలు న్యూమోనియా కావచ్చు, లేకపోతే వేరే పార్ట్లో ఇన్ఫెక్షన్ ఉండి సెప్సిస్ బ్లడ్ ద్వారా అన్ని సిస్టమ్స్కి పాకి అప్పుడు కూడా లంగ్స్కి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. ARDS కండిషన్. సో ఏ డిసీజ్ అయినా ఫైనల్గా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటే లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ఇలాగా అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించుంటాయి. సో ఈ పేషెంట్కి కూడా సేమ్ అలాగే. సో లంగ్ ఫెయిల్యూర్ అయింది. సో దాన్ని టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. ఇక్కడ కాజ్ ఏమో H1N1 స్వైన్. సో ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పాను. వాళ్ళ ముందు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. ఏంటి బాగా కూర్చుంటే ఈవినింగ్ సరికి స్టార్టెడ్ రికవరీ. ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మేము గ్రాడ్యువల్గా ట్రీట్ చేస్తాం ఒక కేసుని. ఇది న్యూమోనియా అంటే యాంటీబయాటిక్స్ అవి పెట్టి యాంటీవైరల్ ట్రీట్మెంట్ పెట్టి ఆక్సిజన్ పెడతాం. ఆక్సిజన్ పెట్టినా కండిషన్ ఇంప్రూవ్ అవ్వకపోతే NIV అని ఉంటుంది, అంటే మాస్క్తో టైట్గా కట్టి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అది పెడతాం. అది పెట్టినా అవ్వలేదు. అప్పుడు ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటే ఊపిరితిత్తుల గొట్టంలోకి ట్రెకియా శ్వాసనాళాల్లోకి గొట్టం వేసి పేషెంట్ని పూర్తిగా అన్కాన్షియస్ చేసి వెంటిలేటర్ పెట్టాం. వెంటిలేటర్ ఆక్సిజన్ 40%, 50%, 60, 70, 80, 90, 100, 100కి 100 ఆక్సిజన్ మాక్సిమం పెట్టడం 100%. వెంటిలేటర్లో 100% పెట్టినా కూడా పేషెంట్ అస్సలు రికవర్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో ప్రోన్ పొజిషన్ అని ఉంటుంది, అంటే మనిషిని ఎలా కాకుండా గోరల పడుకోబెట్టి చేసే వైద్యులు అది ప్రయత్నం అవ్వలేదు. అప్పుడు మన కేర్లో ఉన్న క్రిటికల్ టీమ్ ఎక్స్పర్ట్స్ మోహన్ మహారాజు నాని వీళ్ళందరి టీము ఆలోచించి ఎక్మో పెడతాం. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్ అంటారు. ఎక్స్ట్రా అంటే అవుట్ సైడ్, కార్పోరియల్ అంటే బాడీ, మెంబ్రేన్ ఆక్సిజనేటర్ అంటే మన బ్లడ్ శరీరం నుంచి బ్లడ్ తీసి పూర్తిగా బయటనే త్వరలో ఉంటాయి అనమాట. అందులోంచి ఆక్సిజన్ అవుతుంది. అంటే లంగ్ పని వెంటిలేటర్ ద్వారా సాధించలేకపోతే ఆ మిషన్ చేస్తుంది. సో బ్లడ్ రక్తనాళాల్లోంచి పెద్ద గొట్టాలు పెట్టి బ్లడ్ అంతా మెంబ్రేన్ లంగ్ దాంట్లోంచి ప్యూరిఫై పరిశుభ్రమని ఆక్సిజనేట్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంకొక రక్తనాళం ద్వారా హార్ట్లోకి వెళ్తుంది. ఇట్లా అంటే ఊపిరితిత్తులు చేసే పని టెంపరీగా ఊపిరితిత్తులకు రెస్ట్ ఇచ్చి అది రికవర్ అయ్యే వరకు. అలాగే ఊపిరితిత్తులు కూడా వెంటిలేటర్ పెడతాము, తక్కువ వాల్యూమ్స్తో తక్కువ రేట్స్తో దానికి లంగ్ రెస్ట్ ఇస్తూ మిగతా పని అంతా ఈ ఎక్మోతో చేస్తాం. ఇదేంటంటే 2009-10 టైంలో మనకి ఈ H1N1 స్వైన్ ఫ్లూ న్యూమోనియాస్ వచ్చి విపరీతంగా డెత్ జరుగుతున్న టైంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎక్మో వాడారు. చాలా అమ్మాయి సక్సెస్ఫుల్గా ఆరోగ్యంతోనే ఎక్మో నుంచి బయటపడి వెంటిలేటర్ నుంచి బయటపడి ఈరోజు మామూలుగా నడుచుకొని రాగలిగిన పరిస్థితి జరిగింది. చాలా ఆనందం. అంటే ఇది పెట్టడంలో ఇది సక్సెస్ అయింది, ఫస్ట్ కేసు సక్సెస్ అయింది కాబట్టి ఆ ఆనందకరమైన విషయాన్ని మేము అందరితో షేర్ చేసుకున్నాను. నిజంగా అంత కేర్గా చూసేసాను. స్టాఫ్ మొత్తానికి రుణపడి ఉన్నాను. నా లైఫ్ అంతా కేర్ హాస్పిటల్ ఎప్పుడు మర్చిపోవాలని చెప్తున్నాను. ఇలాంటి ట్రీట్మెంట్ నాకు జరుగుతుంది అన్నప్పుడు నేను కౌన్సిలింగ్ లేదని చెప్పారు. నేను ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయం తీసుకున్నాను. నా పేరు మహాలక్ష్మి అండి, గాజువాక నుంచి.